గురువు గారు ఈ 3 చాలవా నా జన్మ ధన్యం పొందడానికి? నన్ను వెళ్ళిపోమ్మని అనకండి అన్నాడు. ఏమి గురుభక్తిరా నాన్న, నువ్వు నాతో రా అని గంగ ఒడ్డుకి తీసుకెళ్లారు. గంగ ఒడ్డున నిలబడ్డారు. ఆయన ఒక్క సంకల్పం చేసి, నీవు నడుచుకుంటూ రోజు స్నానం చెయ్యడానికి గంగలో ఎంత దూరం వెడతావో అంతకన్నా కొంచెం ముందుకు వెళ్ళు. నీ కాలికి ఏది తగులుతుందో దాన్ని చేతులతో పైకెత్తి ఇలా పట్రా అన్నారు. ముత్తుస్వామి దీక్షితర్ లోపలికి వెళ్ళారు. కాలికి ఏదో తగిలింది. తగలగానే వారు చేతులతో పైకెత్తారు. అదే ముత్తుస్వామి దీక్షితర్ చేతిలో ఉన్న వీణ గంగలో దొరికింది ఆయనకి. అమ్మవారు అనుగ్రహించింది ఆ వీణ. ఆ వీణ తీసుకొచ్చి గురువుగారి పాదాల దగ్గర పెట్టి నమస్కరించారు. ఒరే, నువ్వు సుబ్రహ్మణ్యావతారానివి. ఆయనే పరమశివుడు చిదంబరనాథ శాస్త్రి గారిగా వచ్చి ఉపదేశం చేశారు. అమ్మ అనుగ్రహం కలిగి నీ చేతి